స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలు అంటూ వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు 3 రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. ఇవాళ్టితో 3 రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై అమీర్ అలీఖాన్, అజారుద్దీన్ దాఖలు చేసిన ఇంటర్లోకేటరీ అప్లికేషన్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్ర హైకోర్టుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దానిని వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్టీఏ తమ ఆధ్వర్యంలోని అన్ని పరీక్షలను పారదర్శకంగా, సమగ్రతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కెనడా పోలీసులకే లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ బెదిరింపు లేఖ పంపి తుపాకులతో దాడులకు సిద్ధంగా 1000 మంది ఆపరేటివ్లు ఉన్నట్లు హెచ్చరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ పరీక్షించిన రాకెట్ లాంచ్ ప్యాడ్ పైనే పేలిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. హే జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రంలో అనుమతి లేకుండా పాటలు వాడారంటూ దర్శకుడు డేవిడ్ థామస్ పై పూజా ఎంటర్టైన్మెంట్ 400 కోట్ల రూపాయల నష్టపరిహారం దావా వేసి సినిమా విడుదలపై స్టే కోరింది. ఆసియా క్రీడల ట్రయల్స్ 2026లో పోటీపడే విషయంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె సెలక్షన్ ట్రయల్స్ లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.